ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుపై 2 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ ఎట్టకేలకు 3వ జాబితా విడుదల చేసింది. 3వ జాబితాలో మొత్తం 21 మంది ఉన్నారు. ఈ లిస్టులో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు సీఎం జగన్. కాగా సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరడంపై ప్రకటన చేసిన ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఇన్ఛార్జిగా సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. కేశినేని నాని ఇంకా వైసీపీ కండువా కూడా కప్పుకోలేదు. అయినప్పటికీ వైసీపీ ఆయనను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం విశేషం. ఇక కొత్తగా విడుదల చేసిన సమన్వయకర్తల 3వ జాబితా జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి జెడ్పీ చైర్మన్ గా ఇచ్చాపురం జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ నియమిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా నుంచి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జునారెడ్డికి ఈసారి టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. ఏలూరు జిల్లా విషయానికి వస్తే ఏలూరు లోక్సభ వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్, ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, జగన్ కుటుంబానికి సన్నిహితుడైన వ్యక్తి కూతురిని ప్రేమ వివాహం చేసుకున్న సునీల్ తణుకు నియోజకవర్గంలో తండ్రితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సునీల్కే టికెట్ వరించింది. టెక్కలిలో మరోసారి ఇన్ఛార్జ్ మార్పు చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించి తన భార్య దువ్వాడ వాణిని కొద్ది రోజుల క్రితం నియమించిన అధిష్టానం తిరిగి దువ్వాడ శ్రీనివాస్ కి సీటు కేటాయించింది. అచ్చెన్నాయుడిని ఢీకొట్టేందుకు దూకుడుగా ఉండే దువ్వాడ శ్రీనివాస్ కి వైసీపీ అవకాశం కల్పించింది. కర్నూలు జిల్లాలో 3 స్థానాల్లో మార్పులు చేశారు. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరిని కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పంపిన అధిష్టానం గుమ్మనూరు స్థానంలో చిప్పగిరి జడ్పీటీసీ వీరుపాక్షిని ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు మొండి చేయి చూపించింది. కోడుమూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సుధాకర్ ను కాదని డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో 3వ లిస్టులో కళింగ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చింది వైసీపీ హైకమాండ్. ప్రకటించిన అభ్యర్థులంతా కళింగ సామాజిక వర్గం వారే అవడం విశేషం. ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఇన్ఛార్జిగా ఉండగా సాయిరాజ్ భార్య జెడ్పీ చైర్మన్ పిరియా విజయకు సీటు కేటాయించింది. అయితే తిలక్ గతంలో టెక్కలి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. అందుకు ఇప్పుడు పేరాడ తిలక్కు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించింది. అలాగే ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. తిరుపతి ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ సభ్యుడు గురుమూర్తికి మరోసారి లోక్సభ అవకాశం లేనట్టే అని పార్టీ తెలిపింది. ఈ మేరకు తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కోనేటి ఆదిమూలంను పార్టీ ప్రకటించింది. ఏలూరు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను నియమించారు. శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ ను ప్రకటించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే 3వ జాబితాలో పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండి చేయి చూపారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కాగా మూతిరేవుల సునీల్ కుమార్ ను ఇన్ఛార్జిగా నియమించారు. ఈసారి తనకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని ఇటీవలే ఎంఎస్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలను మార్చుతున్నారంటూ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారాయన. ఇక మంత్రి జోగి రమేష్ కు స్థానచలనం కలిగింది. ఆయనను పెనుమాలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందారు.